మీ పేరేంటి? సూర్యకాంత్ అమ్మ, కొప్పు చిట్టు సూర్యకాంత్. ఓకే. ఎందుకు ఇక్కడ ఉన్నారు మీరు? ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు, ఎవరు లేరు. పెన్షన్ 5 సంవత్సరాలు అంత రాలేదు. అవునా? వినిపించదమ్మా. కాలు పొంగిపోయి ఒంట్లో బాగోలేదు. మందులకి అవుతుంది నెలకు 500. నొప్పి మాత్రలు, బీపీ మాత్రలు, గ్యాస్ట్రిక్ మాత్రలు అన్నీ కొనుక్కుంటాను. ఇలాగే ఎవరైనా ఇచ్చేస్తే. సూర్యకాంత్ బామ్మగారి పరిస్థితి మీకు అర్థమైంది కదా. ఈవిడిది ఇప్పుడు ప్రజెంట్ అయితే విశాఖపట్నంలో మా అమ్మగారిని పరిచయం చేస్తున్నాను. కానీ ఈవిడిది రాజాం అనమాట. 2 కొడుకులు ఉంటే 2 కొడుకులు మరి ఏ కారణంతోనే చనిపోయారు. ఇక మనవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉన్నారంటే మనవాళ్ళు మీ మా అమ్మని ఏం చూస్తారు చెప్పండి. ఇంకా కోడలు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి ఆవిడ పరిస్థితి ఎలా ఉందో తెలియదు కాబట్టి బామ్మగారు వాళ్ళ అక్క కూతురు ఇక్కడ ఉంటున్నారు. వీళ్ళు వాచ్మెన్గా పనిచేస్తున్నారు అనమాట. సో వీళ్ళకి ఇక్కడ ఏదో కనీసం ఓపెన్గా ఇలా స్పేస్ ఉంది కాబట్టి మా అమ్మగారికి అంత మంచం వేసి అలా ఏదో భోజనం పెడుతున్నారు. బామ్మగారికి మరి ఏ రీజన్తో ఫంక్షన్ రావట్లేదో నాకు తెలియదు. ఇప్పుడు అడగాలంటే కనుక సాయంత్రం అయిపోతుంది ఆవిడకి వచ్చే సమాధానం. సో అదనమాట బామ్మగారి పరిస్థితి. సో ఒంటరిగా ఉన్నారు. ఎవరైనా మనలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి ఏదైనా ఇస్తే ఆవిడ మెడిసిన్స్కి వాటికి, ఎందుకంటే ఫంక్షన్ రావట్లేదు కాబట్టి మెడిసిన్స్కి వాటికి యూస్ చేసుకుంటున్నారు అనమాట.